హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఇంతకు ముందు వీడియోలో పొంగల్ ఎలా చేసుకోవాలో చేసి చూపించాను. ఆ పొంగల్లోకి వేసుకునే సాంబారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. నాతో రండి. ఈ సాంబార్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వంకాయ, ఇది ఆనియన్, మిరపకాయ, ఇది టొమాటో, ఇది పెసరపప్పు. సాంబార్ చేయడానికి ఇందులో పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి. ముందుగా పెసరపప్పును ఒక పావుగంట నానబెట్టండి. మీరు ఎందులో అయితే సాంబార్ చేయాలి అనుకుంటున్నారో అందులో ఒక పావుగంట పెసరపప్పును ముందుగా నానబెట్టి ఉంచండి. నేను ఆల్రెడీ నానబెట్టాను. చూడండి, పాన్లో పెసరపప్పు కడిగి ఉంచాను. తర్వాత ఇందులోకి వేసుకోవాల్సినవి ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి. మీరు తయారు చేసుకునే సాంబారు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాల్సినవి చూడండి. తర్వాత టమాటో వేయాలి. టమాటో ముక్కలు చేసుకుని వేయాలి. ఆ తర్వాత వచ్చి వంకాయని కోసుకుని నీళ్ళలో వేసుకుంటారు కదా, ఒక వంకాయ 4 పీసులు అయ్యేలాగా పొడవుగా కోసుకుని అది వేయండి. వేసాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత పసుపు వేయండి. తర్వాత కారం కూడా వేసేయండి. ఓకే, అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ ములిగేలాగా మనం ఇప్పుడు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, వాటర్ పోస్తున్నాను. ఇంకొంచెం పోస్తున్నాను వాటరు. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించాను. ఇది కూడా కొంచెం వాటర్ పొంగుతుంది, బయటకు వస్తుంది. కొంచెం చూసుకుంటూ ఉండండి. తర్వాత ఈ సాంబారు అనేది చిక్కగానే బాగుంటుంది. పొంగల్లోకి చిక్కగానే ఉంటేనే బాగుంటుంది. చూడండి, ప్రెషర్ వస్తుంది. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాము. చల్లారిన తర్వాత చూద్దాము. కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ వదిలేస్తే చల్లారుతుంది. చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మూత తీసుకుని కలుపుకున్నాము. కుక్కర్ చల్లారింది. ఇదే సాంబారు చిక్కగా ఉంది. ఇలాగే ఉండాలి. కావాలంటే చాలా కొంచెం కలుపుకోండి. వంకాయలు మరి పేస్ట్ అవ్వకుండా చూసుకోండి. కొద్దిగా వాటర్ కలుపుతున్నాను, చాలు.
ఇప్పుడు సాల్ట్ తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కళాయి స్టవ్ మీద పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. కళాయి స్టవ్ మీద పెట్టాను. కొంచెం ఆయిల్ వేద్దాం. సరిపోతుంది. ఆయిల్ మరుగుతుంది. చూడండి, ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు ఇవి తీసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఏమో ఇక్కడ సాంబార్లో వేద్దాము. వెల్లుల్లిపాయలు అక్కర్లేదు, వేసుకోవసరం లేదు. సాంబార్ పొడి కూడా అవసరం లేదు. గమనించినట్టయితే మనం చింతపండు కూడా వేయలేదు. ఈ సాంబార్లో ఏమి వేసుకోము, చింతపండు వేయము, సాంబార్ పొడి వేసుకోము, తాలింపులో వెల్లుల్లి వేయం. ఇది సాంబార్ చేసుకోవడం చాలా ఈజీ. పొంగల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సాంబార్ చేసుకుని రెండు వేడివేడిగా వేసుకుని తింటే బాగుంటుంది. చట్నీ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఈ సాంబార్ విడిగా రైస్లో కూడా పనికొస్తుంది. చూడండి, కొంచెం మరగాలి. మరిగింది, తీసేసుకుందాం. ఇప్పుడు సాంబారు ఈ కళాయిలో పోద్దాం. కొంచెం అడుగున పప్పు ఉంది, అది కూడా తీసుకుని వేసుకోండి. మళ్ళీ ఇందులో వేసేసేయండి, కుక్కర్లో వేసుకోండి.
సాంబారు. వేసాను. ఒక్క 2 మినిట్స్ మీరు స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 2 మినిట్స్. ఎక్కువ మరిగించొద్దు, మరిగిస్తే మళ్ళీ టేస్ట్ తేడా వస్తుంది. ఎక్కువ మరిగించొద్దు. ఒక 2 మినిట్స్ పెట్టండి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇది బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఈ సాంబార్ అయితే చాలా సింపుల్. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చూడండి, రెడీ అయిపోయింది సాంబార్. కొంచెం కొత్తిమీర ఇలా పైన చల్లుకోండి, బాగుంటుంది. గుమ్మడి సాంబారు రెడీ. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ సాంబార్ ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.